నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థలో ఎంత అవినీతి అక్రమాలు జరిగాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేశాక విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆయన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. ఇక అందులో భాగంగా నైతిక విలువలకి సంబంధించి చాగంటి గారిని నియమించిన నేపథ్యంలో మొన్న చాగంటి గారు కూడా లోకేష్ గారితో మీట్ అయిన తర్వాత నైతిక విలువల్లో పాఠ్యాంశంగా తీసుకొచ్చే ఆలోచన కూడా రూపొందించారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు డిసెంబర్ 7న పెద్ద పండుగ పేరుతో మరి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉండబోతుంది. ఇది రాజకీయాలకు అతీతంగా ఉండబోతుంది అని చెప్పి ఒక ప్రకటన అయితే వచ్చింది. మరి డిసెంబర్ 7న పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ కావచ్చు, అలాగే పూర్వ విద్యార్థులు మేధావులు అందరూ కూడా మరి మీట్ అయితే ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది, ఇది మరి లోకేష్ గారు ఆలోచిస్తున్నట్టు విద్యా వ్యవస్థకు ఏ విధంగా తోడ్పడే అవకాశం ఉంది, ఇట్లాంటి విషయాలని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధన్ సార్. ఇప్పుడు డిసెంబర్ 7న పెద్ద పండుగ పేరుతో లోకేష్ గారు పేరెంట్స్ టీచర్స్కి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేటివ్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో అంటే పాఠశాలల బలోపేతం అలాగే విద్యార్థుల్లో వికాసం తీసుకొచ్చే విధంగా ఈ మీటింగ్ ఉండబోతుంది అంటున్నారు. దీంట్లో పూర్వ విద్యార్థులు అలాగే మేధావులు అందరూ వస్తారంటున్నారు, దాతలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే లోకేష్ గారు ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో దీని గురించి అంటే కొత్తగా ఏం ప్రవేశపెట్టాలి, విద్యార్థులకు ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, రాగానే కూడా మనం చూసాము జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన నేపథ్యంలో దానివల్ల విద్యార్థులు ఎంత సఫర్ అయ్యి వాళ్ళకి ఇంటర్నల్గా ఎగ్జామ్స్ పెడితే ఫెయిల్ అయిన విషయం కూడా. సో అది కూడా ఆలోచించి దాన్ని కూడా ఆయన వెంటనే క్లియర్ చేయడం కూడా జరిగింది. సో మీరేం చెప్తారు, అంటే విద్యాశాఖ బలోపేతం కోసం లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని ఎలా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు? నేను కూడా గోవర్ధని అప్పట్లో సమితి స్కూల్స్ నుండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ని ఆ రోజుల్లో సమితి స్కూల్స్ అనేవాళ్ళు, స్థానిక సంస్థలు నిర్వహించే పాఠశాల, దాంట్లోనే నేను కూడా చదివాను. నిజానికి అసలు అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని అన్ని సంస్థలని తప్పుదోవ పట్టించాడు, వాటిని దుర్వినియోగం చేశాడు. విద్యా వ్యవస్థను కూడా అదే విధంగా చేశాడు. నాడు నేడు అనే ఒక ప్రోగ్రాంతో మేము స్కూళ్ళని పునర్నిర్మాణం చేస్తున్నాను, లేకపోతే రిపేర్లు చేస్తున్నాం అనే ఒక పేరుతో వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వర్కులు కల్పించాడు తప్ప నిజంగా అక్కడ జరిగినటువంటి ఒక 10 రూపాయలు జరిగితే 100 రూపాయల బిల్లులు రాసుకున్నారు. దీన్ని హెడ్ మాస్టర్లని బలి చేశారు. ఇవాళ కనుక నిజంగా వాటి మీద ఆడిటింగ్ జరిగితే చాలామంది హెడ్ మాస్టర్లు ఉద్యోగాలు పోతాయి. ఆ టైంలో చాలామంది హెడ్ మాస్టర్లు లాంగ్ లీవ్ పెట్టేయటం, తర్వాత అసలు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు చేయించుకోవటం, లేకపోతే ఇతర సాట్లకి వేరే పోస్టులకి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోవటం కూడా చేశారు. ఎందుకంటే ఇవాళ ఈ అవినీతిలో కనుక మనం భాగస్వాములు అయితే రేపు రాబోయే టైంలో కేసులు ఫేస్ చేయాల్సి వస్తాయని వాళ్ళు ఆ రోజే గ్రహించారు. కొంతమంది తప్పని పరిస్థితుల్లో ఆ విద్యా కమిటీలకి వీళ్ళు ఒక కన్వీనర్లుగా కొనసాగారు. ఇప్పుడు వీటి మీదకి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు నేను ఫైల్ మీదే సంతకం పెట్టలేదు, అయినా కూడా పెద్ద భారీ కుంభకోణం జరిగింది కదా. అట్లాగే ప్రతి స్కూళ్ళలోనూ జరిగిన కుంభకోణాలు మాత్రమే. సో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒప్పుకున్నట్టు బొత్స గారు ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటే ఆయన భారీగానే అవినీతి చేశారు, అదంతా బయటికి కూడా వచ్చింది. ప్రవీణ్ ప్రకాష్తో కలిపి పల్లి చిక్కిల దగ్గర నుంచి కాంట్రాక్టుల విషయం కావచ్చు, అలాగే ఉద్యోగులకు కూడా ట్రాన్స్ఫర్లు ఇప్పిస్తామని చెప్పి కొల్లగొట్టిన సొమ్ము కావచ్చు, ఇవన్నీ కూడా మనం చాలానే చూసాము. అండ్ ఈ నాడు నేడు పేరుతో పాఠశాలకు రంగులేసి పెట్టింది, అది వేసినందుకు కొన్ని కోట్లు, తీసినందుకు కొన్ని కోట్లు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ తను ఉపాధ్యాయుల పట్ల కూడా ఎంత అమానుషంగా ప్రవర్తించాడనేది విజువల్స్తో సహా కూడా వచ్చింది. అతను అంటే నేను సీఎంఓలో ఉంటున్నాను, విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నాను, నాకు ఢిల్లీలో చాలా పెద్ద పేరుందని చెప్పేసి అతను ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నాయకుడిగా వ్యవహరించాడు తప్ప ఒక ఐఏఎస్ అధికారిగా చేయాల. తర్వాత ఇప్పుడు మీరు ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను, తను ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వైఎస్ఆర్సీపీ నాయకుల కన్నా కూడా ఆయనకి మింగుడు పడలా కూటమి ప్రభుత్వం రావటం. ఆ వెర్రిలో గంగ వెర్రిలు ఎత్తిపోయి రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దిమ్మ తిరిగింది. ఇంకా నాకు 7-8 సంవత్సరాల సర్వీస్ ఉంది కదా, నేను ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి మళ్ళీ వచ్చి నేను చేరతానన్నాడు. కానీ చేరటానికి మానవ వనరుల శాఖ ఒప్పుకోలేదు. ఎందుకంటే వీళ్ళు కేంద్ర సర్వీసుల్లో ఉన్న వ్యక్తులు, అది అప్పటికే వెళ్ళిపోయింది. ఇతను వెంటనే కొన్ని గంటల్లోనో కొన్ని రోజుల్లోనో కాదు, ఒక నెల రోజులు 2 నెలల తర్వాత ఆ మధ్యలో కూడా ఏదో ఇతను సంతోషంగా ఉన్నట్టు రీల్స్ కూడా పెట్టుకున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి, అంటే ప్రభుత్వ సర్వీస్లోంచి నేను బయటకు వచ్చేసిన తర్వాత నేను హాయిగా
బతుకుతున్నాను అన్నట్టు, ప్రభుత్వ సర్వీసే నాకు ఒక ఆటంకం అన్నట్టు. కానీ ఆయన ఒక కంటకుడిగా ప్రజలు భావించారు. ఉపాధ్యాయులు మరీ ముఖ్యంగా విద్యాశాఖలో ఉండి అంత అమానుషంగా వ్యవహరించిన విద్యాశాఖ కార్యదర్శి గతంలో మనం ఎప్పుడు చూడలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 2019-24 మధ్యలో నాడు నేడు ఆ ప్రోగ్రాం ద్వారా ఈ నిధుల దుర్వినియోగం జరగటం ఒకటే కాకుండా విద్యార్థులకు విద్యా వాతావరణాన్ని కూడా వాళ్ళు దూరం చేయటం వలన, పిచ్చి రాజకీయాలని అక్కడ ప్రవేశపెట్టడం వలన, తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రమేయం ఎక్కువ స్కూళ్ళల్లో టీచర్ల మీద కూడా వాళ్లే పెత్తనం చేయటం, వాళ్లే మేమే సర్వాధికారులు వాష్రూమ్స్ క్లీన్ చేయిస్తాం, అవే కాకుండా వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయి తర్వాత 4 లక్షల మంది విద్యార్థులు మానేశారంటే అమ్మఒడి అని పేరు పెట్టి నువ్వు 15,000 కూడా ఇస్తున్నప్పుడు విద్యార్థుల సంఖ్య పెరగాల తగ్గాల? ఎందుకు తగ్గింది అంటే నువ్వు విద్యా సంస్థల్లో ఒక వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని కూడా నువ్వు చెడగొట్టేశావు. దాని మూలన రెండోది గంజాయి ప్రభావం స్కూళ్ళ మీద కూడా, హై స్కూళ్ళల్లో కూడా పడింది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దొరికింది. గంజాయికి దేశవ్యాప్తంగా గంజాయి ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రమైన ఎట్లా అన్నారు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా ఎత్తుక్కునే పనే ఉంది. ఎక్కడ చేపెట్టినా గంజాయి ఆకులు రాలిని. జనం స్కూళ్ళ పిల్లలు కూడా, తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వాటికి ఎడిక్ట్ అయ్యారంటే ఎలా ఉందో పరిస్థితి ఆలోచించుకోవచ్చు. తర్వాత ఇవాళ ఈయన రాగానే లోకేష్ బాబు గారు ఎప్పుడైతే ఆయన ఈ విద్యాశాఖ మంత్రిగా అయ్యాడో ఆయన దృష్టి మొత్తం ఇవాళ స్కూళ్ళని ఎలా డెవలప్ చేయాలి, పిల్లల్ని సమగ్ర అభివృద్ధి రావాలి, పిల్లల్లోనూ వ్యక్తిత్వ వికాసం రావాలి, నైతిక విలువలు పెరగాలి, నైపుణ్యతలు పెరగాలి, తర్వాత వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వృత్తి విద్యల మీద అవగాహన కల్పించాలి, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలనేది నేర్పించాలి. ఇప్పుడు ఆయన మీరు అన్నారు ప్రవచన చాగంటి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇవాళ ఈ ఇట్లాంటి మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్న ఈ పరిస్థితుల్లో మంద కూడా ఒక పంజాబ్ రాష్ట్రంలాగా తయారైంది. గతంలో పంజాబ్ యువత దానికి మత్తుకి బానిసలయ్యారు, పాకిస్తాన్ నుంచి అక్రమ రవాణా జరిగిందని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోనూ జరిగింది, ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా జరిగింది. ఈ ప్రభావం ఇతర రాష్ట్రాల మీద కూడా పడింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పిల్లలకి సమగ్ర అభివృద్ధి జరగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఇప్పుడు మీరు చెప్పారు, చిక్కీలకు సంబంధించి కూడా నాసి రకం చిక్కీలు సప్లై చేయటం, చిక్కీ సప్లై చేసిన వాళ్ళకి ఇవాళ కూడా కొన్ని వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ పెట్టి వెళ్ళారు. వాళ్ళు ఇచ్చింది ఏముంది, ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి ఇచ్చారు తప్ప పిల్లలకి ఇచ్చేదానికి కూడా అప్పు తెచ్చి ఇచ్చి అది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చిక్కీ మీద ఆయన పేర్లు ముద్రించి మరి చిన్నపిల్లలకి ఇచ్చే ప్యాకెట్ల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించారు. స్కూల్ బ్యాగ్స్ ఇప్పుడు రాక సర్వేల మీద లేదమ్మా, చిక్కీల బయట మీద కూడా వేశారంట. ఎక్కడ వదల వాళ్ళు ఇప్పుడు సర్వే రాళ్ల మీదే వేసాడు అనుకున్నాం, 700 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి. ఇక్కడ కూడా ప్రతి సాట ఇదే చేశాడు. తర్వాత విద్యా సంస్థల్లో టీచర్లను కూడా ఇలాంటి పిచ్చి పనులకి, టాయిలెట్లకి ఒక వాచ్మెన్ పెట్టలేరమ్మా. మా చిన్నప్పుడే వాచ్మెన్లు ఉండేవాళ్ళు స్కూళ్ళకి, వైన్ షాపుల దగ్గర. వీళ్ళనేమో వాళ్ళని తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేస్తే ఊళ్ళల్లో అలాగే పరువు ఉంటుందా? పిల్లల ముందు వాళ్ళు వైన్ షాపులో బెత్తం పట్టుకునేది, కర్ర పట్టుకుని లాఠీలు, పోలీసులు చేయాల్సిన పని స్కూల్ టీచర్తో చేయిస్తారా? పోనీ అదేదన్నా ఏ చౌకధర దుకాణాల దగ్గర అంటే అర్థం ఉంది, మద్యం దుకాణాల దగ్గరికి ఎట్లాంటి వాళ్ళు వస్తారు? 3rd grade పీపుల్ వస్తారు. అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేసే పని స్కూల్ టీచర్స్ని ఆ ఊళ్ళో పిల్లల ముందు వాళ్ళు తలెత్తుకోగలుగుతారా? తల్లిదండ్రుల ముందు కూడా ఎవరిని ఏ పనులకు ఉపయోగించాలో కూడా తెలియదు. ఒక్క వాచ్మెన్ని పెట్టుకుంటే టాయిలెట్స్ని క్లీన్ చేయడానికి పెద్ద విషయం ఏం కాదు. మా చిన్నతనంలోనే వాచ్మెన్లు ఉండేవాళ్ళు, రాత్రిపూట కూడా ఫర్నిచర్ కాపలా, స్కూల్ ఆవరణలకు కాపలా. అవి తీసేసి వీళ్ళని ఇలాంటి పనులకు ఉపయోగిస్తే వాళ్ళు ఎలా పాఠాలు చెప్తారు పిల్లలకి? విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది కాబట్టి లోకేష్ గారు దీనిపైన పూర్తిగా దృష్టి పెడుతున్నారు. అభినందిస్తున్నానమ్మా. ఒక రకంగా అది సంక్రాంతికి ముందు, సంక్రాంతి అనేది గ్రామాల్లో ఒక ఎంత పండగ వాతావరణం ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో అంత పండగ వాతావరణం. ఆ సమయంలో ఆయన దాతలని కూడా పిలుస్తున్నాడు, పూర్వ విద్యార్థులను కూడా పిలుస్తున్నాడు. అంటే అప్పటికి వాళ్ళందరూ కూడా దాదాపు ఊళ్ళలోకి వస్తారు, వచ్చి వీటి కోసమైనా వస్తారు. వాళ్ళ దృష్టిలో కనుక మొన్న జరిగిన అరకొర డెవలప్మెంట్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఇంకా లోపాలు మిగిలి ఉన్నాయో వాటినన్నింటినీ సరిచేయటానికి దాతలు పనిచేస్తారు, ఓల్డ్ బాయ్స్ పనిచేస్తారు, సమాజంలో సామాజిక వేత్తలు పనిచేస్తారు, గ్రామ పెద్దలు. తర్వాత ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే రాజకీయాలకి
అతీతంగా రండి. అసలు ఇక్కడ రాజకీయ ప్రస్తావన లేదు. మన గ్రామంలో మన స్కూల్లో మన పిల్లల్ని సమగ్రాభివృద్ధి చేసుకోవాలి. విద్యా సంస్థలు ఒక ఆదర్శవంతంగా ఉండాలి. పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే ఒక ఫ్యాక్టరీలుగా ఉండాలి. అందుకు మనం ఈ పండగలాగా నిర్వహిస్తున్నాము. పేరెంట్స్ కూడా భారీగా రండి. తర్వాత పేరెంట్సే కాదు, గ్రామస్తులు కూడా ఎవరైతే ఈ పాఠశాలల పట్ల గతంలో వాళ్ళ పిల్లలు చదివినా చదవకపోయినా కూడా గ్రామస్తులు అందరూ మన పాఠశాల దత్తత తీసుకున్నట్టుగా ఉండేది. అక్కడ ఏ లోటుపాట్లు జరిగినా ఎవరైనా అటెండ్ అయ్యేవాళ్ళు, అంతే తప్ప పలానా గవర్నమెంట్ వాళ్ళే రావాలనేది ఉండేది కాదు. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇలాంటి అన్ని వర్గాల ప్రజల్ని అన్ని పార్టీలకి అతీతంగా తీసుకురావటం వలన ఏం జరుగుతుందంటే విద్యార్థుల తల్లిదండ్రులకి కొంత నైతిక ధైర్యం పెరుగుతుంది. మన పిల్లల పట్ల ఇంతమంది శ్రద్ధ చూపిస్తున్నారు, ఈ పాఠశాల పట్ల మన పిల్లలు మంచి మార్గంలో వెళ్తారు. ఇకను గతంలో లాగా పలానా పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేయరు ఈ స్కూల్ మీద, అందువల్ల మన పిల్లల్ని ఇక్కడి నుంచి తీసేసుకుని వెళ్ళిపోవాల్సిన పని లేదు. అందరూ ఉన్నప్పుడు సంరక్షకులుగా ఇక వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది. ఎక్కడున్నా మన పిల్లల పట్ల శ్రద్ధ తీసుకునే ఉపాధ్యాయులు ఉన్నారు, తర్వాత గ్రామంలో పెద్దలు ఉన్నారు, తర్వాత పూర్వ విద్యార్థులు ఉన్నారు, దాతలు ఉన్నారు, తర్వాత ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి దృష్టితో ఒక పాజిటివ్ దృక్పథంతో కనుక వెళ్తే ఖచ్చితంగా, నేను చెప్పాను కదా, మేము చదివే రోజుల్లో స్కూళ్ళు ఎంత మంచి వాతావరణంలో ఉన్నాయో అలాంటి వాతావరణం వస్తుందనే ధైర్యం ఇప్పుడు నాకు కలుగుతుంది. నేను గతంలో నాడు నేడు అప్పుడు కూడా నేను గ్రామాల్లో తిరిగినప్పుడు ఈ స్కూళ్ళు అంటే ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రైవేట్ ఆస్తిలాగా తయారు చేశారు వాళ్ళు. ఇతరులు ఎవరన్నా వచ్చినా ఎవరన్నా ప్రమేయం చేసుకున్నా ఇది తప్పు ఇది రైట్ అని చెప్పినా కూడా నువ్వెవడో చెప్పటానికి కానీ, ఎందుకంటే మేము దోసుకు తినడానికి ఇది ఒక అవకాశం దొరికింది మాకు నాడు నేడు ద్వారా. ఆ పెట్టిన ఖర్చులో 10% 15% ఏమన్నా పాఠశాలకి ఉపయోగపడింది, కానీ 85% వాళ్ళ కార్యకర్తలకు వెళ్ళింది. అప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, అప్పుడు రంగులు వేయటానికి ప్రభుత్వ భవనాలకి ఎలా దుర్వినియోగం అయిందో నాడు నేడు కూడా అంతే దుర్వినియోగం అయింది. అది కనుక రాజకీయాలకు అతీతంగా పూర్వ విద్యార్థుల్ని, ఇతర దాతల్ని, గ్రామ పెద్దల్ని, ఇలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటే కనీసం 100కి 90 రూపాయలు పని చేయించేవాళ్ళు. అక్కడ కాంట్రాక్టర్కి 10% ఇచ్చినా చేసినాడికి గిట్టాలి కదమ్మా, అట్టా ఉపయోగపడేది. కానీ ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అంటాడు చూడు ఆయన. ఇప్పుడు రివర్స్ టెండరింగ్లో ఏం జరిగిందంటే 10 రూపాయలు పని జరిగింది, 90 రూపాయలు దోపిడీ జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం, ఒక ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం ఒక అడుగు ముందుకేయడానికి మంచి వాతావరణ కల్పనకి ఇది అవకాశం అయితే నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.